స్వామి ఇప్పుడు దీక్ష తీసుకున్న స్వాములు గాని లేదంటే నార్మల్ గా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రజలు గాని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం చేసేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కాలుని కొంచెం వెనకాల కానీ వంచి నమస్కారం చేస్తారు. అది దేని గురించి, దేనికి సూచన? అయితే ఇది సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం హనుమత్ ఆలయాలలోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నువ్వు అక్కడనే చూస్తున్నావు. అవునవును, హనుమాన్ ఆలయాలు. అయితే ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని లంకలో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు వారు వాయువేగంతో వెళ్తారు. ఆంజనేయ స్వామికి ఒక శ్లోకం ఉంటది, మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాదాత్మకం వానయుధముఖ్యం శ్రీరామదూతం శ్రీరామ. అంటే ఆంజనేయ స్వామి వాయువేగంతో వెళ్లే సమయంలో కాలుని ఒక పక్కకు ఇలా పెట్టుకొని వెళ్తారు. ఇప్పుడు మీరు కొన్ని ఫొటోస్లలో చూస్తావు, ఆడించుకుంటూ వెళ్తారు. అయితే ఈ దీక్షలో ఉన్న స్వాములు ఏమనుకుంటారు, మేము కూడా హనుమ స్వరూపంగా భావించి వాళ్ళు కూడా ఒక కాల్ని పైకి లేపి మొక్కడం అది అనాదిగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం కాబట్టి దాంట్లో దోషం అనేది ఏముండదు. పెడితే కాలు పెట్టచ్చు, పెట్టకుండా ఉండి నార్మల్ కూడా మొక్కినా కూడా ఎలాంటి దోషం అనేది వర్తించదు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆ కాలు అనేది లేపే కాలు కుడి కాల ఎడమ కాల అది ఏదైనా కాదు, స్వామి వారు ఇలా కాళ్ళని రెండు ఇట్లా జంప్. కానీ ఎడమ కాలికి కొంచెం శక్తి వేరే ఉంటది. ఎడమ కాలు అనేది ఆంజనేయ స్వామి వారి ఎడమ కాలని దుష్ట సంహారం కొరకు లంకలో ఫస్ట్ స్వామి హనుమంతుల వారు కాలు పెట్టినప్పుడు ఎడమ పాదాన్ని మోపి లంకలో పెడతారు. అది దుష్టులను సంహరించడానికి, కుడి పాదాన్ని శుభసూచకానికి పెడతారు. అంతే తప్ప ఎడమ కాలు పెట్టన్నా కుడి కాలు పెట్టనా అనేది లేదు. ఇవి పెట్టేవాడు జీవుడు, పెట్టినవాడు పరమాత్ముడు, అందుకని దీనికి సంబంధం లేదు.